గతంలో చెప్పిందే అయినా మరోసారి చెప్తున్నానండి. మన ఇల్లు ఒక్కటి శుభ్రంగా ఉంచుకుంటే సరిపోదు. మన ఇల్లు మళ్ళీ మళ్ళీ మురికి అవ్వకుండా ఉండాలంటే మన వీధి, అలాగే దానితో పాటు మన గ్రామము లేదా కాలనీ కూడా శుభ్రంగా ఉండాలి. లేకపోతే పదే పదే చీపురు పట్టుకు శుభ్రం చేసుకోవడం సరిపోతుంది మనకి. అలాగే మన రాష్ట్రం, మన దేశం శుభ్రంగా ఉండాలి అనంటే, మన జీవితాలు, సామాన్యుల జీవితాలు శుభ్రంగా ఉండాలి అంటే, ప్రశాంతంగా ఉండాలంటే ప్రపంచ పరివ్యాప్తంగా సంప్రోక్షణ లేదా పరిశుద్ధం చేసి తీరాలి. ఉతికి ఆరేసి కానీ ఈ సమాజాన్ని, అందులో సామాన్యుడి బ్రతుకుని, దాన్ని కమ్ముకొస్తున్న కార్పొరేట్లని పెనవేసుకున్న రాజకీయాల్ని ఉతికి ఆరేయకపోతే ప్రపంచ సమస్యలకి పరిష్కారం ఉండదు.